మీ పిల్లలు 10 నుండి 19 ఇయర్స్ లోపల ఉన్నారా? దెన్ దిస్ ఈజ్ ఫర్ యూ ఫ్రెండ్స్. అదేంటి అని అంటే, సాధారణంగా చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటుంటారు ఏంటంటే, మేడం చాలా బాగా ఉండేవారు చిన్నప్పుడు, బట్ టీనేజ్కి వచ్చిన తర్వాత దే ఆర్ నాట్ లిసనింగ్ అచ్. అంతేకాకుండా మేము ఏది వద్దంటే అది చేయడం, ఏది చేయమంటే అది చేయకుండా ఉండడం. నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఇమోషనల్గా వాళ్ళకి మాకు మధ్యలోనే ఒక గ్యాప్ అన్నది క్రియేట్ అయిపోతుంది. ద లవ్ అండ్ అఫెక్షన్ చిన్నప్పుడు ఏదైతే ఉండేదో వాళ్ళ పట్ల మాకు, మా పట్ల వాళ్ళకి, ఆ ప్లేస్లో ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ అన్నది యాడ్ అవుతుంది. సో దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఇది సాధారణంగా పేరెంట్స్ నాకు అడుగుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటి అని అంటే, చిన్నప్పుడు అంటే బిఫోర్ 10 ఇయర్స్ మన పిల్లల్ని మనం పెంచడం, ఆ పెంచే క్రమం అన్నది డిఫరెంట్గా ఉంటుంది. బట్ మనకి 10 ఇయర్స్ వచ్చిన నుంచి 13 ఇయర్స్ వరకు మనం ప్రీ టీనేజ్ అంటాం. సో ఈ ప్రీ టీనేజ్లో మనం పిల్లలతో ఎటువంటి బాండింగ్ ఏర్పరచుకోవాలి, ఇటు కమ్యూనికేషన్ పరంగా, కనెక్షన్ పరంగా అన్నది కానీ మనకు సరైన అవగాహన కానీ వస్తే, వాళ్ళు ఎగ్జాక్ట్ టీనేజ్లోకి వచ్చిన తర్వాత అంటే 13 to 19లో వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ ఫ్యూచర్ పట్ల ఎటువంటి క్లారిటీ వాళ్ళు తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడాను వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. అండ్ వీల్ ఆల్సో బి వెరీ పీస్ఫుల్ మన పిల్లల్ని గైడ్ చేసే విధానంలో. అలా కాకుండా మనం ప్రియర్గా చేయవలసినవి ఏవి చేయకుండా సడన్గా ఏదో ఒక ఛాలెంజ్ వచ్చినప్పటికీ మనం గాబరా పడిపోవడం, భయపడడం చేసామనుకోండి, దెన్ నో వన్ కెన్ హెల్ప్ అస్ కదా. సో మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్స్. ఓకే.